వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కేటీఆర్ అరెస్ట్ అవుతాడా లేదా? ఎందుకంటే ఇప్పటికీ కార్ రేసింగ్ కేసులో ఇటు గవర్నర్ ఆమోదం తెలపడం, తర్వాత సిఎస్ శాంతికుమారి ఆమోదం తెలిపి ఏసీబీ కూడా చెప్పడం, ఏసీబీ కూడా A1 ముద్దాయిగా కేటీఆర్ పేరును చేరుస్తూ ఈ కేసుని ఫైల్ చేయడం అనేది జరిగింది. మ్యాక్సిమం ఈరోజు శుక్రవారం కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా రాజకీయ ప్రముఖులు చెప్తున్నారు. అలాగే ఈ విషయం పైన కేటీఆర్ గారు కూడా ఇటు హైకోర్టుని కూడా సంప్రదించడం అనేది జరిగింది. అలాగే వాళ్ళ లీగల్ టీం కూడా ఈ కేసు పైన లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరి కేటీఆర్ అరెస్ట్ వెనుక ఇంకేమైనా రాజకీయాలు ఉన్నాయా? సో మొదటగా కారీ రేసింగ్ కేసులో అంటే జైల్లో పెట్టిన తర్వాత మిగతా కేసులు, ఎందుకంటే ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా మొట్టమొదటిగా కాళేశ్వరం పైన అవినీతి జరిగింది, కేటీఆర్ ఇందుట్లో భాగస్వామిగా ఉన్నారు అని చెప్పేసి కూడా చెప్పారు. తర్వాత ఫోన్ ట్యాపింగ్లో కూడా కేటీఆర్ ఉన్నారు అని చెప్పేసి కూడా ఈవెన్ కొండ సురేఖ గారు కూడా గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తర్వాత మంత్రులు చాలామంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, చాలామంది మంత్రులు కూడా ఫోన్ ట్యాపింగ్ పైన కూడా కేటీఆర్ అరెస్ట్ అవుతారని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. మూడోది, ఇప్పుడు కారీ రేసింగ్ విషయంలో కేటీఆర్ అరెస్ట్ అవుతారని చెప్పేసి కూడా అంటున్నారు. సో మొదటగా ఒక కేసు పైన అరెస్ట్ చేసిన తర్వాత మిగతా కేసులు కూడా విచారించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి కేటీఆర్ మాత్రం దీనిపైన ప్రెస్ మీట్ పెట్టి ఒక సంచలన విషయాలు చెప్పడం అనేది జరిగింది. దీంట్లో దమ్ముంటే అసెంబ్లీలో ఈ బిల్లు ప్రవేశపెట్టాలి, మరి ఎందుకు ఈ బిల్లుని అంటే దీనిపైన అసెంబ్లీలో ఎందుకు చర్చ చెయ్యట్లేదు అని చెప్పేసి కూడా చెప్పారు. అలాగే దీంట్లో నేనేం అవకతవకలు జరగలేదు, సో హైదరాబాద్ని ఒక బ్రాండ్ అంబాసిడర్గా చూద్దామని చెప్పేసి ఇది పెట్టాను. ఇది చాలా దేశాలలో, చాలా రాష్ట్రాల్లో కూడా అమలు అవుతుంది. అలాగే ఈవెన్ అప్పట్లో చంద్రబాబు నాయుడు దీన్ని తీసుకొద్దామనే ప్లాన్ చేశారు 2002లోనే అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. మరి అప్పుడు కొన్ని కారణాల వల్ల ఆగిపోవడం అనేది జరిగిందని చెప్పేసి కూడా చెప్పారు. దీనివల్ల ఒక బ్రాండ్ ఇమేజ్ అనేది హైదరాబాద్కి వచ్చింది. అలాగే నేను దీంట్లో కుంభకోణం చేయాల్సిన అవసరం లేదు, ఏమని ఉంటే పూర్తి స్థాయి బాధ్యత నాదే, దీంట్లో ఎవరి డిసిషన్ కూడా లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం అనేది జరిగింది. సో మొత్తానికి మరి కేటీఆర్ కూడా చాలా అంటే క్లారిటీగా ఉన్నారు, అరెస్ట్ అయినా కూడా బయటికి వచ్చేస్తారు అని చెప్పేసి. అలాగే ప్రభుత్వం కూడా ఎలాంటి సమయంలో అరెస్ట్ చేయాలి. ఇప్పటికీ ఇక రేవంత్ సర్కార్ చూసుకున్నట్టయితే నాగార్జున కన్వెన్షన్ అప్పుడు కూల్చివేతలనే సంచలనం సృష్టించింది. సో బడాబాబులకి మా ప్రభుత్వంలో బడాబాబు అయిన ఒకటే, పేదవారైనా ఒకటే అని చెప్పేసి ఒక ఒక వాక్యాన్ని అనేది ప్రజల లోపలికి తీసుకెళ్ళడం అనేది జరిగింది. తర్వాత అల్లు అర్జున్ని కూడా ఒకరోజు జైల్లో ఉంచడం అనేది కూడా జరిగింది. సో ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అవుతే రాష్ట్రంలో జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, సెంటిమెంట్ ఏమన్నా కేటీఆర్కి వర్కౌట్ అవుతుందా, ఎలాంటి సెక్షన్లో అయితే బెయిల్ నాన్ బెయిల్ విషయంలో కూడా చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో అధికారులు దాదాపుగా అదే విషయం పైన ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి కేటీఆర్ అరెస్టు కావడం ఖాయమని చెప్పేసి ఇటు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. గతంలో దీపావళికి ముందే బాంబులు పేలుతాయి అని చెప్పేసి కూడా పొంగులేటి శ్రీనివాస్ గారు అన్నారు. బట్ కొంత వరకు లేట్ అయినా సరే డెఫినెట్గా పేలుతాయి అన్నారు. ఈవెన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా అసెంబ్లీలో రేపు మాపు అరెస్ట్ అయ్యేవాడివి, నువ్వు మా పైన అరుస్తున్నావా అని చెప్పేసి కూడా చెప్పారు. సో ఈ రోజుతో అసెంబ్లీ సెక్షన్లు కూడా పూర్తవుతుంది. దాదాపుగా 3 బిల్లులు కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ధరణికి సంబంధించి కావచ్చు, స్థానిక సంస్థల రిజర్వేషన్ల గురించి కావచ్చు, అలాగే విఆర్ఓల చట్టం గురించి మిగతా బిల్లులు కూడా ప్రవేశపెట్టడం అనేది జరిగింది. సో ఈ బిల్లుల తర్వాత ఈరోజు జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, మరి కేటీఆర్ అలాగే వారి లీగల్ టీం ఏ విధంగా ఫేస్ చేస్తుంది అనేది వేచి చూడాల్సిన విషయం. సో కేటీఆర్ అరెస్ట్ వెనుక నిజంగా ఏమైనా కుట్రదాగి ఉందని చెప్పేసి అనుకోవచ్చా, లేకపోతే చట్టం తన పని తను చేసుకోపోతుంది అని చెప్పేసి కూడా అనుకోవచ్చా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.